ఈ మొటిమలేంటే బాబోయ్ అస్సలు తగ్గట్లేదు. చిరాకు వచ్చేస్తుంది బాబు. నీకోటి తెలుసా, ఎన్ని మొటిమలు ఉంటే అంతమందిని వెనకాల పడుతున్నాడు. సో లెక్క పెట్టి ఎవరికొకరికి ఓకే చెప్పేసాయి, తర్వాత నీ మొటిమలని మాయం. ఓయ్, మా నాన్నగారు 9 గంటలకి వెళ్ళి పడుకోమన్నారు బాబా. పడుకోరే, పడుకోండి. ఈ ముక్క 7 గంటలు చెప్తుంది, ఇది మాత్రం పడుకోదు. పట్ట పగలే చుక్కల్ని చూడాలి. లెక్చరర్ ముందే టెక్స్ట్ బుక్ చింపేంత ధైర్యం కావాలి. ప్రపంచంలో ఏ అమ్మాయికి పొడుగు జడ ఉండకూడదు. టైంతో పని లేని అసలు గడియారమే లేని లోకం కావాలి. ఆ లోకంలో కేవలం ఆనందం మాత్రమే ఉండి నేను ఫ్రీగా ఎంజాయ్ చేయాలి. ఏంటి పగటి కల్లా? కళ్ళలు ఎప్పుడు పగలే కనాలి, రాత్రిళ్ళు హాయిగా నిద్రపోవాలి. హలో, పగటి కళ్ళలు కనే వాళ్ళే లైఫ్ లో మొదట పడిపోతారమ్మా. ఆల్రెడీ లైఫ్ లో బోల్డని కష్టాలు, కాంప్రమైజ్లు, మళ్ళీ ఊహల్లో కూడా కాంప్రమైజా? కానీ ఇలాంటి ఊహలా? వెరైటీ కదా. ఇదేంటి? నాకు గలగల యాంకర్లా మాట్లాడాలని కోరిక. చాలా కష్టం. కానీ నాకు సింపుల్ కదా. ఓయ్, మా నాన్నగారు 12 గంటలకి వెళ్ళి పడుకోమన్నారు బాబా. పడుకోరే, పడుకోండి. నీ అబ్బా కళ్ళు దుబ్బాయారా? చదువుకో. ఏహే, ఏదో కాలేజు ఎవత్తి బాలేదురా బాబు. ఒక్కదానికి ముఖం ఉండదు, ఉన్నదేమో సరిగ్గా చూపెట్టదు. ఏం మోకాలో ఏంటోరా బాబు. మా బాబు 40,000 ఫీజు కడతా ఓ రిచ్చి పైన పడగొట్టి 40 లక్షలు చేయమన్నాడు. నా దరిద్రం ఏంటో గానీ 40,000 వడ్డీకి కూడా ఒక్కతే పట్టలేదు. రే, నేను వచ్చిందిగా కొత్తగా పొడుగు చేసుకుని ఒకటి దాన్ని ట్రై చేయొచ్చుగా. ఏంటదా ఏ ఉందరా అసలు? 100లో ఒకటి చెవు అసలు. అవునరా బాబోయ్, ఈ అమ్మాయిలంతా మెంటల్లో లేహే. ఉత్తి పుణ్యానికి కంప్లైంట్ ఇచ్చేస్తారా బాబు? అసలే ప్రిన్సిపల్ అమ్మాయిల వంక చూసే చాలు దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి, దిక్కులు చూడకుండా మీ బాబుని తీసుకురండి అంటాడు. ఏ చూస్తే తప్ప ఇప్పటికి ఇంకా నా ప్రిన్సిపల్ నిండా పొట్టోడే చీటికి మాటికి చెయ్యేస్తూ కొడుతూ ఉంటాడే. అరే డఫా గల్లారా, స్టడీ క్లాస్ లెగ్గొట్టి బాత్రూమ్ లో డాన్స్ వేస్తున్నారా? ఐ సీ యు రెండ్రా. అరే ఆగరా, ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు? ఐఎమ్ రీడింగ్ ఫార్ములా సార్. ఫార్ములానా? ఇక్కడ కూర్చొని చదువుకుంటావా బాత్రూమ్ లో? Yes, sir. మీ నాన్న డబ్బులు కట్టి చదువుకోరంటే రైట్ పాల్ ది గ్రేట్ ప్రిన్సిపల్. వెళ్ళండి. మీరు ఏ మూలలో ఏ దిక్కులో దక్కున్నా సరే వదిలిపెట్టండి, మిమ్మల్ని చంపేస్తాను. ఎవరా? నీకు కావాల్సింది నీ కుడివైపు నుండి చూడు, కుడివైపు చూడు, నీ ఎడం వైపు చూడు. ఓకే, పైకి చూడు. దిక్కులు చూడకుండా వచ్చిన పని కానివరా. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను దిక్కులు చూడను, నువ్వు దిక్కులు చూడొద్దు. వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో. కుర్రోళ్ళందరూ కలిసి బుక్ చేసినట్టున్నారు దిక్కులు చూడకుండా. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దన్నానా? సార్, న్యూ జాయినింగ్ సార్. అయితే సెండ్ దమ్ ఇన్సైడ్. నమస్తే సార్, ఇవాళ మంచి రోజు అని చెప్తే జాయిన్ చేద్దామని తీసుకొచ్చానండి. అలాగా? అయితే నువ్వు కష్టపడి చదివి ర్యాంక్ కొట్టి పేపర్లు పడాలమ్మా. అంతా మన చేదస్తంగానండి. మంచి రోజు ఏంటి చెడ్డ రోజు ఏంటి? ఇవాళ మంచి అనుకున్నది రేపు చెడు అవుద్ది, ఇవాళ చెడు అనుకున్నది రేపు మంచి అవుద్ది. అసలు విషయానికి వస్తే అండి, మా అక్క మా బావ అండి అదేనండి వీళ్ళమ్మ నాన్న. మా అమ్మాయిని ఏదో పెద్ద డాక్టర్ని చేద్దాం అని చెప్పేసి రోజుకి 20 గంటలు ఇంతంత లావుపాటి పుస్తకాలు పెట్టి తెగ చదివించేశారండి. మార్కులు మాత్రం రావట్లేదండి. అదేంటో అలా కాదు కానీ బావా, రోజుకి 20 గంటలు కాదు 24 గంటలు చదివించే కాలేజీ ఒకటి ఉందంటే అప్పుడు ఒప్పుకున్నాడండి. మా బావదంతా చెట్టు నెంబర్ 1 అయితే కాయ ఆటోమేటిక్ గా నెంబర్ 1 అవుతుందని లెక్కండి. మరి ఆ లెక్కనే మీ కాలేజే నెంబర్ 1 అని చెప్తే అప్పుడు ఒప్పుకున్నాడండి. మీరు బాగా చూసుకోవాలి. మరి ఏమైనా తేడా పడలు వచ్చినాయి అనుకోండి, మిమ్మల్ని ఏమన్నాండి బాబు, మమ్మల్ని తోలు తీసేస్తాడు. మరి ఏమనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మా కాలేజీ గురించి? 24 గంటలు కాదు, కుదిరితే 36 గంటలు
దిక్కులు చూడకుండా చదివి పెడతాం తెలుసా విషయం మీకు? ఏంటి ఒకసారి బ్యాక్ చూడండి. 1 4 5 7 8 9 10 మొత్తం 10 ర్యాంక్స్ లో 7 ర్యాంక్స్ మామేనయ్యా. చేపలు తెలుసు కదా, చేపలు రుద్దినట్టు పస రుద్దులు పెడతాం తెలుసా? ఇది ఎంటైర్ స్టేట్ అవర్ కాలేజ్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ డిసిప్లిన్. అప్పుడప్పుడు అయ్యి బాబోయ్, అద్దం పగిలిపోయిందిరా. ప్రిన్సిపల్ గారు చంపేస్తాడేమోరా. ఎవరు డబ్బులతో కట్టాడరా? మన డబ్బులే కదా. వెళ్ళాడరా. వీడి వరకు చూస్తుంటే వీడు చెప్పిన అంకెల కంటే కిటికీలకు పడ్డ కన్నాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకైనా మంచిది ఇంకో కాలేజ్ చూద్దామేటి? వద్దు ఏమో బాగుండొచ్చేమో. కరెక్టేనమ్మా. ఇవాళ బాగుంది రే బాగుండొచ్చు, ఇవాళ బాగుంది రే బాగుండకపోవచ్చు. అయినా హాస్టల్ అంటారు కానీ ఇంటి దారి దేనికి రాదమ్మా. ఏమంటావ్? కొన్ని చేపలకి చెరువు కంటే ఎక్వేరియం బెటర్. ఏంటమ్మా? ఏమో రావచ్చేమో. సర్లేమ్మా, బాగా చదువుకో. ఇదిగో కొత్త కదా, తర్వాత అదే అలవాటు అయిపోద్ది. ఏమంటా? తిండి విషయంలో జాగ్రత్త. ఎందుకంటే మీ నాన్న సంగతి తెలుసు కదా. నువ్వు ఇక్కడ బరువు తగ్గావనుకో, అక్కడ నా బరువు తగ్గించేస్తాడు మరి. అది జాగ్రత్త. ఉన్నా బాయ్. నా హృదయం గ్రౌండ్లో పడిపోయింది. దొరికిన వాళ్ళు తెచ్చివ్వండి. ఎక్సలెంట్. ఎవడు రాశాడు కానీ చాలా బాగా రాశాడు. నైస్, వెరీ నైస్. కానీ ఇలా బోర్డుల మీద గోడల మీద రాసేవాడికి కాలర్ పైకెత్తి ఎస్ రాసింది నేనే అని చెప్పగలిగేంత ధైర్యం ఉంటేనే రాయాలి. ఓకే సార్, నేనే సార్ రాసింది. యా, ఎక్స్పెక్ట్ చేశాను రా. నువ్వే ఏంటవని రాసావు, బాగానే ఉంది. కానీ నువ్వు ఎవరి గురించి అయితే రాసావో వాళ్ళు నేను పిరికివాడిగా ట్రీట్ చేస్తారు. డైరెక్ట్గా చెప్పేచ్చు కదా, ఎందుకు ఇలా గోడల మీద బోర్డుల మీద పిచ్చి పిచ్చిగా రాస్తాడని అనుకుంటారు. రే, నీకు నిజంగా ధైర్యం ఉంటే అమ్మాయి ఇక్కడే ఉంటే ఇప్పుడే డైరెక్ట్గా చెప్పేసేయ్. ఎరా, భయపడుతున్నావు కదా? ప్రపంచంలో తప్పు చేసిన వాళ్ళే భయపడతారు. నీకు ఎక్కడో తప్పు చేస్తున్నానని భయం వేస్తుంది కదా. ఏంటి సార్ అన్ని మీరే డిసైడ్ చేస్తున్నారు? నేను చెప్పాను భయపడుతున్నా అని. మీరే చెప్పారు కదా సార్ లైఫ్ని డిఫరెంట్ యాంగిల్లో చూడమని. నేను డిఫరెంట్గానే నా ఇష్టం వచ్చినప్పుడు చెప్తాను. Wow. Sit down. This is teenage. 13 to 19. And this one is young age. 20 to 30. Energetic. And this one is middle age. 30 plus. ఇక్కడ ఈ టీనేజ్లో ఏదైనా చేసేయగలం, ఏమైనా సాధించగలం. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అనిపిస్తుంది. అన్నీ మాయ కరెక్ట్, గాడిద గుడ్డు ఎవడాడు అనిపిస్తుంది. అని ఏం తెలీదు. ఇక్కడికి వచ్చేసరికి ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి, మన వాళ్ళ గురించి ఆలోచించాలి అనిపిస్తుంది. ఇక్కడ ఏదొస్తే అదే చేయాలి. కాంప్రమైజ్. ఇదే అమ్మాయిల అబ్బాయిల విషయానికి వచ్చేసరికి ఈ టీనేజ్లో ఇక్కడ ఒక హృతిక్ రోషన్ దొరికినా, అక్కడ ఒక ఐశ్వర్య రాయ్ దొరికినా ఇంకా బాగుండాలనిపిస్తుంది. అదే ఇక్కడ ఒక అమ్మాయి కావాలి, మనసు మంచిదైతే చాలనిపిస్తుంది. అదే ఇక్కడ ఎవరితో వస్తే దాన్నే చేసుకోవాలి, ఎవడొస్తే ఆడనే చేసుకోవాలి. I already told you, compromise. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా టీనేజ్ వెరీ ఇంపార్టెంట్. టీనేజ్ ఒక వరం. ఎంజాయ్ చేయండి, హ్యావ్ అ బ్లాస్ట్. కానీ ఆలోచించండి, మనం చేసేది తప్ప రైటా? అసలు మంది లవ్వా అట్రాక్షన్? 1కి 2 సార్లు, 1కి 10 సార్లు. జస్ట్ టెస్ట్ యువర్సెల్ఫ్. ఎందుకంటే ఆకర్షణలో అన్ని ఊహలే ఉంటాయి, పగటి కలలు. దేనికి గ్యారంటీ ఇవ్వలేం. నాకు తెలిసినంత వరకు ఈ అట్రాక్షన్ తో కూడిన లవ్ 99% ఫెయిల్యూర్స్. ఎక్కడో
సమ్వేర్ ఓ 1% సక్సెస్ అయితే ఉండొచ్చు. ఆ 1% నేనే. హలో, ఎర్రం చెట్టు ఇష్టమూర్తి కావాలా? ఇష్టమూర్తి ఏలంపాటలో ఉన్నాడు, ఇప్పుడే కావాలా? ఏలంపాట అంటే ఏమన్నా సినిమా పాట అనుకున్నావా? నువ్వు ₹1 కోటి ఇస్తానన్నా గంట దాకా రాడు. పెట్టే ఫోను. 600 600 10 400 10 400 4 10 20 4 30 30 50 450. ఇదిగో 3 గెళ్ళు 80 3 గెళ్ళు 80 85 95 3 గెళ్ళు 90 3 గెళ్ళు 90 3 గెళ్ళు 100. ఆ రెండు రెండు తెలుపు 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 రెండు 12 గెళ్ళ 1000 12 గెళ్ళ 1000 12 400 400 400 400 ఓకేరా. ఎరా అబ్బాయి, ఎవరా నువ్వు? విష్ణుమూర్తి కొడుకువా? కాదు, విష్ణుమూర్తే మా నాన్న. తెలుస్తుంది. మాతో పాటు కాలు కూడా పెద్ద దొంగరని. ఎందులో పెట్టావు? కాస్త జాగ్రత్తగా ఉండాలి అబ్బాయి. రోజులన్నీ ఒకేలా ఉండవు. మా అనుభవం మీద చెప్తున్నాం, ఊసిపోక చెప్పలేదురా. మరి మాకొద్దే అంటే అనుభవం. రేపు నీకులాగే ఇంకోటి చెప్పాలి కదా. నీకు చెప్పినోడు ఎవడురా అని అడిగితే నువ్వు ఎక్కడుంటావు ఎవడికి తెలుస్తుంది? అబ్బో, నువ్వు పెద్ద పెడసనవురా. ఏంటి బాబాయ్, పొద్దున్నే మావాడితో వేసుకున్నావేంటి? ఈ మధ్యన మావాడు చాలా పెద్దోడు అయిపోయాడు. చూడు, నా అంత హైట్ వచ్చేసాడు. అందుకేనా పెద్ద పెద్ద తగిలించుకున్నాడా? రా, మన మేట్పల్లానికి వెళ్ళినప్పుడు బాగుందనుకున్నాను రా. రాత్రి ఇద్దామనుకుంటే వచ్చేటప్పుడు పడుకున్నావు. కాబట్టి ఇప్పుడు నా ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఎంసెట్ ర్యాంక్ కొట్టిన తర్వాత ఇది కానీ. ఒరే, అందరు బాబులు ఏదైనా గెలిస్తేనో కొడుతూనో ఇస్తారు. నేను ముందుగా ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ఇది చూసినప్పుడల్లా నేను గుర్తుకు రావాలి, నువ్వు మంచిగా పాస్ అవ్వాలని నీకు తెలియాలి. పట్టు చేయబట్టు. ఇటు కాదన్నా, ఇటు ఇటా దా. సెలవులకు వస్తాడు, ఊరి మీద పడి తిరుగుతాడు. 4 రోజులు ఇంటి పట్టున ఉండొచ్చు కదా. ఏం అడగదులే, దీని లెక్క ఏంటనే కదా. కానీ ఒరే, కొత్త బట్ట కొని మన మారిసెట్ సూరిబాబు దగ్గర కుట్టించుకోవచ్చు కదా. ఈ చొక్కా ఏమిటి, ఈ లోక ఏమిటి? ఇదిగో మా కొత్తవి కదా అని పసుపు గిసుపు రాసావనుకో ఊరుకోని చెప్తున్నాను. అదేమిట్రా అప్పుడే మధ్యకొచ్చావు, ఎవరో తరుముతున్నట్టు. ఇదొకటే తక్కువ. ఏరా, ఎప్పుడు నేను ఉత్తరం రాయడమే కానీ అమ్మా నువ్వు ఎలా ఉన్నావు, నేను బాగున్నాను, నేను బాగా చదువుకుంటున్నాను అని ఏనాడైనా నువ్వు ఉత్తరం రాసావా? అదిగా అదే 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 పాతకాండాల్లో ఉత్తరాలు గిత్తరాలు చదవలేక నేను, నవ్వలేక మా ఫ్రెండ్స్ చచ్చిపోతున్నావు. పైగా ప్రతి లెటర్ మీద ఫ్రమ్ అడ్రస్ రాస్తావు. పెద్ద నాకేదో మన ఇంటి అడ్రస్ తెలియనట్టు. నువ్వు ముందు తీయది తీ. ఒరే ఒరే ఉంచరా, సడన్ గా అమ్మ మీద ప్రేమ పుట్టుకొస్తే. హలో మేడం, కానివ్వండి. ఇంకా ఏంటిది? అవతల బండి టైం అవుతుంది అక్కడ. ఏమ్మా? మావయ్య, ఐ లవ్ యు మావయ్య. ఐ లవ్ యూ. ఇదిగో నిన్నే. ఓసే సుధా, రాగ సుధా. పేరుకు తగ్గట్టు డ్రెస్ కూడా ఉండాలి. మొగరాళ్ళ ఉన్నావు, వెళ్ళవే, వీధి చివరికి వెళ్ళిపోతాడు. మా ఇంట్లో అవ్వలేరు, మీ ఇంట్లో అమ్మలేరు, రెండు నేనే కవర్ చేయాలి కదా అత్తయ్య. సరే నువ్వు వెళ్ళరా అమ్మా. అందరూ నాకే చెప్తారు. ఒరే, తలకు నూనె పెట్టుకుని వెళ్ళరా. నూనె గడిది గుడ్డ ఎలా? నూనె పెట్టుకుంటే చదువు వంట పడుతుంది. నీకెందుకే, ర్యాంక్ కొడతాను, కార్ కొంటాను, నువ్వు నా వెనకాల నేను ముందరా. ఒరే ఆగరా, నేను ఎదురు రావాలి కదా. నాని జాగ్రత్త, అటు ఇటు తిరగద్దు. ఏం నాన్న అమ్మ ఇంటికి వచ్చినప్పుడేమో పీకల నిండా తిండి పెట్టేస్తుంది, సరిగ్గా బయలుదేరప్పుడేమో కడుపు నిండా తిట్టులు తిట్టేస్తుంది. పిచ్చిదిరా, నిన్ను పంపడం ఇష్టం లేక చూడక్కడ. 18 ఏళ్ల వయసులో నన్ను నమ్ముకుని వచ్చేసిందిరా. అప్పటి నుంచి తనకి ఇంకో ప్రపంచం లేదు, నువ్వు నేను తప్ప. తనకి పైపై నవ్వడం చేత కాదురా, ఎప్పుడు కళ్ళంట నీళ్లు చలనవుతుంది. రే, అది ఎప్పుడు అలాగే రావాలి, మనం ఏడ్పించకూడదు. నిన్ను పెద్ద పొజిషన్లో చూడాలని కోరికరా దానికి. ఎరబాలుగా వెళ్ళిపోతున్నావా? నానా ఒక్క నిమిషం. నువ్వే రక్షించాలి తల్లి. ఏంట్రా ఇది? ఒరే